రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామములో చేరవచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior, Jesus Christ. See, God has given one more day and privilege to come to the presence of God and call Abba and Father. Amen. Hallelujah. ఆయన నామాన్ని బట్టి ఆయన సన్నిధికి రావడానికి ప్రభు ఇచ్చిన కృపకై దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. లెట్ మీ సే వన్ మోర్ టైమ్, God is good and His mercies endureth forever and ever. And also, this is the day that the Lord has made. Therefore, we rejoice and glad in it. Amen. Hallelujah. ఇది ప్రభు చేసినటువంటి దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము గాక. ఈ యొక్క సర్వీస్లో ఎవరైతే పాల్పొందుతున్నారో వారందరికీ నేను షలోమును పలుకుతూ ఉన్నాను. షలోం షలోం షలోం. సమాధానం కలుగునుగాక. వ్యక్తిగతంగా కుటుంబాలకు, సంఘానికి, పరిచర్యకు, నీవున్నటువంటి గ్రామానికి, నీవున్నటువంటి పట్టణానికి, నీవున్నటువంటి రాష్ట్రానికి, నీవున్నటువంటి దేశానికి. మే ద లార్డ్ గివ్ యూ అండ్ గివ్ అస్ ద గ్రేట్ షలోం. గొప్ప సమాధానము అనుగ్రహించునుగాక. Amen. Amen. See, in our lives, if we go to shop, we can buy anything through money, right? We can buy anything when we pay money. That's a common thing, right? But we cannot buy salvation. No one can buy grace through money. No one can buy peace through money. It's not possible. It is possible with God. డబ్బు ద్వారా కొనగలిగినవి వెండి కొనొచ్చు, బంగారం కొనొచ్చు, నువ్వు వేసుకునే వస్త్రాలు కొనొచ్చు, మరొకటి వగైరా ఏదైనా కొనవచ్చు. కానీ డబ్బు ద్వారా కొనలేనిది రక్షణ. డబ్బు ద్వారా కొనలేనిది కృప. డబ్బు ద్వారా కొనలేనిది దేవుడిచ్చు సమాధానం. కనుక ఈ సమాధానం అనేది ప్రభు ద్వారా మాత్రమే వస్తుంది. ఎంతమంది అల్లాడిపోతున్నారండి సమాధానం లేకుండా. అసలుకి దినాల్లో నవ్వుతున్నారు, కానీ కొంతమంది మరి చాలామంది ఆర్టిఫిషియల్ నవ్వు, కృత్రిమైనటువంటి నవ్వు, నిజమైన నవ్వు కాదది. చాలామంది జీవితంలో ప్రేమిటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నిజంగా ఆనందాన్ని పొందాలంటే ఒకటే, ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి ఎదుకు రారు అని ప్రభు చెప్పాడు. నా మాటలు కాదు, యేసయ్య స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఆమేన్. రైట్. మరొకసారి ఇది నా అగాపే వాక్యము ప్రార్థన అనబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఈ సాయంకాలం అందు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఆమేన్. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ దినాన మనము 40వ కీర్తన ధ్యానం చేద్దాం. Now we are going to meditate on Psalm 40, which is written by David. దావీదు రాసినటువంటి యొక్క 40వ కీర్తన ధ్యానం చేద్దాం. చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను
I waited patiently for the Lord. He inclined to me and heard my cry. Hallelujah. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. I waited patiently for the Lord. దేవుని కొరకు కనిపెట్టుకుంటుని అంటే అర్థం ఏంటంటే, సో when we wait for God, do you know what it means? We are waiting to receive the presence of God. దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఆయన సన్నిధి కొరకు వేచి ఉండడం మాత్రమే కాదు. ఎప్పుడైతే ఆ విధంగా కనిపెట్టుకుంటామో ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. అంటే ఈ యొక్క కీర్తన యొక్క భావం లేక ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, ట్రస్టింగ్ గాడ్ త్రూ మై ట్రబుల్స్. నా శ్రమల ద్వారా నేను వెళ్ళినప్పుడు ప్రభువును పరిపూర్ణంగా నమ్మడం. ఆమేన్, హల్లెలూయా. చాలామంది జీవితంలో అన్నీ బాగుంటే, అంతా బాగుంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి అంటుంటారు. ఎక్కడైనా ఏదైనా కష్టం వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే అస్సలకు నోరు మెదపరు, నోరు కదపరు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, గమనించాల్సింది దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఆయన సన్నిధి కొరకు వేచి ఉండడం. ఆయన సన్నిధి కొరకు వేచి ఉండడం. చూడండి, ఆయన సన్నిధి కొరకు వేచి ఉండటానికి, దేవుడు మొర ఆలకించటానికి సంబంధం ఉంది. I waited patiently for the Lord. He inclined to me and heard my cry. ఆయన నా మొర ఆలకించాడు. ఎప్పుడు మన మొర ఆలకిస్తా అంటే ఆయన సన్నిధి కొరకు కనిపెట్టినప్పుడు. అనగా దేవుని సన్నిధి కొరకు వేచి ఉండటానికి, దేవుడు మన మొర ఆలకించటానికి రెండింటికి సన్నిహిత సంబంధం అనేది ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ఈ మాట. కష్టాలు గుండా, శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు నేను అటు ఇటు పరిగెత్తట్లేదు, కానీ మరి ఏం చేస్తున్నాను? సహనముతో నేను కనిపెట్టుకున్నాను. సహనం అనేది చాలా అవసరం. అందుకే బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. మనకు మన సహనాన్ని ఎప్పుడో తెలుసా? కష్టములు, ఇబ్బందులు, శోధనలు, భయంకర పరిస్థితులు. we need to have patience. సహనముతో దేవుని సన్నిధిలో వేచి ఉంటే, do you know what happened? The presence of God will come upon us. When the presence of God comes in our life, do you know what will happen? Our prayers will be answered. మన ప్రార్థనలకు జవాబనే దొరుకుతుంది. ఏ విధంగా తెలుసా? ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు, సహనముతో కనిపెట్టినప్పుడు మన ప్రార్థనకు జవాబు వచ్చేదిగా ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం నేర్చుకోవాలి, ట్రస్టింగ్ గాడ్ త్రూ మై ట్రబుల్స్. ఆమేన్. మన యొక్క సమస్యల్లో, ఇబ్బందుల్లో, ప్రతి విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నేను నా దేవుని నమ్ముతాను. ఆమేన్. రైట్. రెండవ వచనం చూడండి, అక్కడ రాయబడి ఉంది, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాట రాయబడింది, he drew me up from the pit of destruction, out of the merry bog.
అండ్ సెట్ మై ఫీట్ అపాన్ ఎ రాక్, మేకింగ్ మై స్టెప్స్ సెక్యూర్. హల్లెలూయా. చూడండి 2వ వచనంలో రాయబడింది, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవుని మహిమ. ఈ దినాన నీవు నేను నమ్మినటువంటి దేవుడు మనల్ని అణచివేసేవాడు కాదండి, మనల్ని అణగదొక్కేవాడు కాదు. ఆయన ఏం చేస్తాడు? పైకి ఎత్తేవాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, పేతురు పత్రికలో, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్టుగా ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులై ఉండడే. When we humble ourselves under the arm of God, in due time He will lifts up. ఆయన మనల్ని పైకి లేవనెత్తేవాడుగా ఉన్నాడు. ఎక్కడి నుంచంట? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ చూడండి, నదిలో పడినటువంటి వాడు బయటికి రావచ్చు, బావిలో పడినటువంటి వాడు బయటికి రావచ్చు, సముద్రంలో పడినటువంటి వాడు కూడా బయటికి రావచ్చు. కానీ ఇక్కడ రాయబడింది, దాని పేరే నాశనకరమైన గుంట. He drew me up from the pit of destruction. దాని పేరేంటంటే నాశనకరమైనటువంటి గుంట. ఏంటండి నాశనకరమైన గుంట అంటే ఏంటి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. వాక్యంలో నుంచి, ఒకని ఎదుట సరిగా కనపడు మార్గము కలదు, కానీ అది చివరకు మరణానికి, నాశనానికి దారితీయను. నీవనుకుంటావు, నేను చేసే భక్తి సరైనది, నా విశ్వాసం సరైనది, నా జీవితం సరైనది, నేను వారికంటే వీరికంటే నేను చాలా బాగున్నాను అనగా, ప్రియులరా, చాలామంది సుంకరి వలె కాకుండా పరిశీల వలె మాట్లాడుతుంటారు. నేను వీరిలాగా లేను, వారిలాగా లేను, ఐఎమ్ సూపర్, వీరందరూ పాపర్ అని అనుకుంటారు. అది కాదండి జీవితం. దేవుని వాక్యంలోకి రాయబడింది చూడండి, నాశనకరమైన గుంటలో నుండి, ఇంకోటి ఏంటి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఒకటేమో నాశనకరమైన గుంట, రెండవది జిగటగల దొంగ ఊబి. ఒకవేళ ఈ ఊబిలో పడినటువంటి వాడు ఎలాగో బయటికి రాలేడు. అయితే వీడికి పడినటువంటి వాడికి ఎవరైనా సహాయం చేద్దామని చెప్పేసి ఎవరైనా చేయి పట్టుకున్నారనుకోండి, మొదటికే మోసం అయిపోతుంది. వాడు పోతాడు, ఈడు కూడా పోతాడు. ఎందుకంటే నీళ్ళలో పడినటువంటి వ్యక్తికి సహాయం చేయొచ్చు, సముద్రంలో పడినటువంటి వ్యక్తికి సహాయం చేయొచ్చు, బావిలో పడిపోయిన వ్యక్తి కూడా సహాయం చేయొచ్చు, కానీ జిగటగల దొంగ ఊబిలో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేయలేరు. ఆ విధంగా సహాయం చేసే శక్తి ఎవరికీ లేదు. ఇద్దరు వ్యక్తులు మునిగిపోవడానికి ప్రమాదం ఉంది. అనగా ఎవరైతే సహాయం చేయాలని తలుస్తారో ఆ వ్యక్తి కూడా పడిపోయే ప్రమాదం ఉంది. కనుకనే జిగటగల దొంగ ఊబి కంటే భయంకరమైనది ఏంటంటే పాపపు ఊబి. పాపమనే ఊబి, అందులోనికి ఇరుక్కుపోయినటువంటి వారిని ఏ మానవుడు కూడా రక్షించలేడు. ఎవ్వరి వల్ల కాదు రక్షించటానికి. ఇలాంటి పాపమనే జిగటగల దొంగ ఊబిలో నుంచి రక్షించగలిగినటువంటి వ్యక్తి, రక్షించగలిగినటువంటి శక్తి దేనికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. యేసయ్యకు మాత్రమే ఉంది రక్షించగలిగిన శక్తి. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన వాక్యం వింటున్నటువంటి నా ప్రేమటువంటి సోదరుడా, సోదరి, నా ప్రేమటువంటి స్నేహితుడా, ఈ దినాన నీవెలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినా కూడా నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అయ్యో, ఈ యొక్క భయంకరమైనటువంటి పాపం అనే ఊబిలో నేను ఉండిపోయాను, చీకటి అనే ఊబిలో ఉండిపోయాను,
చెప్పుకోగలిగినటువంటి పాపం కావచ్చు, చెప్పుకోలేనటువంటి పాపం కావచ్చు. వెదర్ ఇట్ మే బి స్పోకన్ సిన్ ఆర్ అన్స్పోకన్ సిన్, యూ మే బి బౌండ్ బై స్పోకన్ సిన్ ఆర్ అన్స్పోకన్ సిన్, నో మ్యాటర్. ద లార్డ్ గాడ్, when you confess yourself before God, He will lift you up. అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి పాపములను ఇరుక్కుపోయినా సరే ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను పైకి లేవనెత్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఓడిపోయావా, రెండవసారి ఓడిపోయావా, మూడవసారి ఓడిపోయావా, నాలుగవసారి ఓడిపోయావా, ఐదవసారి ఓడిపోయి జారిపోయావా, ఆరవసారి దూరమైపోయావా, ఏడవసారి కూడా దూరమైపోయావా, పర్లేదు, ప్రభు నేను పిలుస్తున్నాడు, నా దగ్గర రా, నేను రక్షిస్తాను. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మారని దేవుడు, మాట తప్పని దేవుడు, ఎన్నటన్నటికీ చెయ్యి విడిచిపెట్టినటువంటి దేవాది దేవుణ్ణి మనం కలిగిన వారుగా ఉన్నాం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎన్నటికీ విడువని దేవుడు, మరువని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్. గనుక జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. అండ్ సెట్ మై ఫీట్ అపాన్ ఏ రాక్, మేకింగ్ మై స్టెప్స్ సెక్యూర్. లేవనెత్తిన తర్వాత ఒక వ్యక్తి పాపములో నుంచి, అపరాధములో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి, నాశనకర ఊబిలో నుంచి లేపబడిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు ఎక్కడ నిలబెడతాడంటే, మరి బండ మీద ఆయన పాదములు నిలబెడతాడంట. హల్లెలూయా. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును అని వ్రాయబడింది. ఆ బండ ఏదో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆ బండ యేసు ప్రభువే. అనగా మన జీవితాన్ని ఎక్కడో కాదు, ఆయన బండ మీద నిలిపేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, అందుకే నిర్గమాకాండములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్తూ ఉంటే వారి మధ్యలో దాహం వేసినప్పుడు, ప్రియులారా, వారు రెఫీదీము అనబడిన స్థలానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ హోరేబు అనబడిన బండను మనం చూస్తున్నాం. దేవుడు మోషేతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆ బండను కొట్టగా బండల నుంచి అద్భుతమైన నీళ్లు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవదిగా చూసినట్లయితే పరమగీతంలో రాయబడింది, బండ సందులలో ఎగురున పావురమా. పరమగీతము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, బండ సందులలో ఎగురున పావురమా. ఆయనకు సందులు ఏర్పడగా, ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు కాగా, ఆ బండకు సందులు ఏర్పడగా ఆ బండలో నుంచి అనేకమైన సంగతులు వచ్చాయి. అందులో ఒకటి ఏంటంటే నీరు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ నీరు దేవుని వాక్యమునకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంది. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ఎక్కడ వాక్యంలో నీరంటే, నీరంటే దేవుని వాక్యం, ఆ నీరని కనిపించిందంటే పరిశుద్ధాత్మ, అలా కాదు. ఆ సమయమే, ఆ యొక్క సమయము, సందర్భం, ఆ రెండింటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణ చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపరు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా. అక్కడ ఆ సందర్భంలో ఆ నీరు వచ్చేసి దేవుని వాక్యమును సాదృశ్యం. అనగా వాక్యమూలంగా జన్మించాలి అని అర్థం. దేవుని వాక్యమూలముగా జన్మించాలి. ఆమేన్, రైట్. మరొక సందర్భాన్ని చూద్దాం.
యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, ఏమన్నా అంటే వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాయని చెప్పాడు. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే, వారు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ప్రభువు ఆ మాట చెప్పాడు అని. గనక నీరు అని కనిపించిందంటే ఎక్కడ వాక్యము, ఎక్కడ ఆత్మ, ఏ సందర్భంలో వాక్యం, ఏ సందర్భంలో ఆత్మ, దేవుని ఆత్మ అని మనము గ్రహించాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. గనుక అది రెండవ విషయం. ఒకటి హోరేబు బండ, రెండవది బండ సందుల్లో ఎగురు పావురమ. మూడవ సత్యం, ఆ బండను గురించి అక్కడక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కాబట్టి మాటలు విని దాని ప్రకారం చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. ఇదొక సంగతి, అవునా? ప్రేమటువంటి వాళ్ళరా, ఇంకా అంత మాత్రం కాదు, మరి ప్రభు చెప్పాడు, ఈ బండ మీద నేను సంఘాన్ని కడతానని ప్రభు చెప్పాడు. అంత మాత్రమే కాదు, కొరింథీ పత్రికలో మనం చదివినట్లయితే 10వ అధ్యాయంలో అందరూ తమను వెంబడించినటువంటి బండలోని నీటిని త్రాగారు, ఆ బండ క్రీస్తే. ఆ బండను గురించి దావీదు మరి 40వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇందాక చూసాం కదా, ఆ బండను గురించి ప్రభువైన యేసుక్రీస్తు మరి దావీదు 40వ కీర్తనలో 2వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సాదృశ్యము పాత నిబంధన గ్రంథంలో అనేక పర్యాయాలు మనం చదవగలుగుతూ ఉన్నాం. ఆమేన్. గనక మన దేవుడు ఏం చేస్తాడు? బండ మీద మనల్ని స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఈ మాట. ఒకసారి ఒక సహోదరుని అడిగితే, అమ్మ ఎలా ఉన్నారంటే, ఏమో సార్ ఆ ప్రభువుని నమ్మామండి, ఆయన ఏంటి నీళ్ళలో అయినా ముంచని పాలలో అయినా ముంచని. నేను చెప్పాను, నీవు నమ్మినటువంటి దేవుడు నిన్ను ముంచేవాడు కాదు, నిన్ను మునిగిపోయేలాగా చేసేవాడు కాదు. ఆయన నీవు మునిగిపోతుంటే చూస్తుండేవాడు కాదు. ఆయన ఏం చేస్తాడు మరి? అమాంతంగా నీ దగ్గరికి వచ్చి నేను కౌగిలించుకొని ఎత్తుకొని భుజాన ఎత్తుకునేవాడిగా ఉన్నాడు, భుజముల మీద ఆయన మోసేవాడిగా ఉన్నాడు. ఈ దినాన మన ప్రభు మనల్ని పైకి 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 లేవనెత్తేవాడుగా ఉన్నాడు, కానీ మనల్ని కిందికి తోసేవాడు కానే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాకపోతే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. యోసేపు జీవితంలో ఐగుప్తు దేశంలో మరి ఫరో యొక్క 2వ రథం మీద కూర్చోడానికి ఎంతకాలం పట్టింది? చాలా సమయం తీసుకునింది. సహనంతో కనిపెట్టాడు దేవుని సన్నిధిలో, సహనంతో మొరపెట్టాడు దేవుని సన్నిధిలో, సహనముతో తన యొక్క పరిశుద్ధతను, నీతిని కాపాడుకున్నాడు. దేవుని కొరకు జీవించాలనుకున్నాడు. ఒక దీక్ష కలిగి, దేవుని కొరకు ఒక గొప్ప వైరాగ్యం కలిగి ప్రభు సన్నిధిలో జీవించినప్పుడు సమయం రానే వచ్చింది. దేవుడు యోసేపును పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు పైకి లేవనెత్తేవాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఎంత వింతైన సంగతి అంటే ఇది. స్తోత్ర రూపమగు కొత్త గీతం అంట ఇది. He put a new song in my mouth, a song of praise to our God. Many will see and fear and put their trust in the Lord. What a divine and spiritual connection. ఎంత అద్భుతమైనటువంటి సంబంధం అంటే, మనం పాడితే ప్రక్కనోళ్ళు మారిపోతారంట. అది సంగతి. ఒక మాటలో చెప్పాలంటే, మనం కీర్తన పాడితే
కొత్త కీర్తన పాడితే మన పాట విని ప్రక్కన వాడు మారిపోతాడు. అది సంగతే. ప్రత్యేకించి ఆడి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన కీర్తనకే మారిపోతారంట. ఒక్క విషయం చెప్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు శీలలు దేవుని వాక్యమీత బంధించబడి ఖైదీలుగా ఉంచబడ్డారు. వారు పారిపోతారేమో అని బండ వేసి బిగిస్తే వారు ఏం చేశారండి? కీర్తనలు పాడుచున్నారంట. కీర్తనలు పాడుచుండిరి, వీరు ఖైదీలు వినుచుండిరి. ఆమేన్. పౌలు శీలలు ఏం చేశారండి? కీర్తనలు పాడారు. ఖైదీలు ఏం చేశారు? విన్నారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, వీరికి సంఖ్యలు వేసి బొండ వేసి బిగిస్తే, మరి పౌలు శీలలు పాడారు కాబట్టి వీరి బంధకములు మాత్రమే కాదు, వింటున్నటువంటి వారి యొక్క ఖైదీల యొక్క అందరి బంధకాలు విరిగిపోయాయి. దేవునికి స్తోత్రం. అలాంటి కీర్తన పాడారు. దావీదు నాట్యం చేస్తే, దావీదు సితారా వాంచితే సౌలు మీద వచ్చిన దురాత్మ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ విధంగా పాడాలి, ఆ విధంగా నాట్యం చేయాలి. ఈ దినాల్లో సంఘాల్లో కొన్ని పాటలు పాడుతుంటే, కొన్ని నాట్యాలు చేస్తుంటే కొంతమందికి డౌట్ వచ్చేస్తుంది. వెదర్ ఐ హ్యావ్ కమ్ టు చర్చ్ ఆర్ క్లబ్ ఆర్ పబ్. నేను సంఘానికి వచ్చానా లేక ఏ క్లబ్లోనో పబ్లో ఉన్నానా అన్నట్టుగా చూపిస్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకేమంటారు తెలుసా? అవునండి, ఆ కాలంలో దావీదు కూడా నాట్యం చేశాడు కదా. దావీదు నాట్యం చేశాడు. దావీదు నాట్యం చేస్తే దెయ్యాలు పోయాయి. నీ నాట్యానికి ఎక్కడుండే దెయ్యాలు వస్తున్నాయి. మరి ఏంటి సంగతి? నీ యొక్క కీర్తన దయ్యం పోయేలాగా ఉండాలి. నీ సితార్ కానీ గిటార్ కానీ ఏ ఇన్స్ట్రుమెంట్ నువ్వు వంచినా దెయ్యాలను పంపించేసేయాలి, కానీ దెయ్యాలను రప్పించకూడదు. ఆమేన్. సంఘముగా కనిపించాలి, కానీ క్లబ్బులాగా పబ్బులాగా కనిపించకూడదు. దేవునికి స్తోత్రం. ఈయన కీర్తన, పౌలు శీలలు కీర్తనలు పాడితే వీరి బంధకాలు మాత్రమే కాదు, అందరి సంఖ్యలు విరిగిపోయాయి, ముక్కలైపోయాయి. చెరసాల నాయకుడు ఒకవేళ వీరు పారిపోయారేమోని తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, పౌలు శీలలు, బాబు నువ్వు కంగారు పడకు, మేము పారిపోయేవారం కాదు, మేము నిలబడేవారం. ఎందుకంటే మాకు తెలుసు మేము పారిపోతే నీ ఉద్యోగం ఊడిపోతుందని. ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించాలి. మరొక మాట చెప్పనా? పౌలు జీవితంలో దెబ్బలు తినటానికి ఇష్టపడ్డాడండి ప్రభు కొరకు. అసలుకు పౌలు జీవితంలో యూదులు మాత్రమే కాదు, ఆయనకు రోమా యొక్క సిటిజన్షిప్ ఉంది. He was not only belongs to Jewish, but also he has Roman citizenship. ఒకవేళ తన్ను తాను పరిచయం చేసుకొని ఆయన యొక్క ఐడెంటిటీగా చూపించుంటే ఆయన అరెస్ట్ చేసేవారు కాదు, సంఖ్యలు వేసి బిగించేవారు కాదు, కీర్తనలు పాడేవారు కాదు, సంఖ్యలు విడిపోయేవి కాదు, అందరి బంధకములు ఊడేది కాదు, చెరసాల నాయకుడు రక్షణ పొందేవాడు కూడా కాదు, చెరసాల నాయకుని యొక్క కుటుంబం కూడా రక్షణ పొందేది కాదు. అందుకే పౌలు జీవితంలో he doesn't want to expose himself as a Roman citizen. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ఈ రాత్రి ఇక్కడ తెచ్చావు, కీర్తనలు పాడుతాను, నీ నామాన్ని స్తుతిస్తాము, ఆరాధిస్తాము, అనేకులు వినబోతున్నారు. చెరసాల నాయకుని యొక్క కుటుంబం రక్షణ పొందబోతుంది.
ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒకసారి దైవజనటువంటి రేన్హార్డ్ బాంకీ గారితో దేవుడు మాట్లాడాడండి. వెళ్తుంటే ఇదిగో ఈ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి క్లబ్లోనికి వెళ్ళమన్నాయంట. రేన్హార్డ్ బాంకీ అన్నారంట, ప్రభువా నేను ఎప్పుడు కూడా క్లబ్లోకి వెళ్ళి అలవాట్లేదు, నాకు ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఒకవేళ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అంటే దేవుడు మాట్లాడంట, నువ్వు వెళ్ళు, నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత కెన్ యూ గివ్ మీ 5 minutes, ఐ వుడ్ లైక్ టు స్పీక్ సంథింగ్ అని అంటే వారు అంగీకరించలేదంట, ఒప్పుకోలేదంట. ఈయన రిక్వెస్ట్ చేశాడు, జస్ట్ 5 minutes ఎనఫ్, 5 నిమిషాలు చాలు అని చెప్పేసి అంటే సరే అని 5 నిమిషాలు మైక్ ఇస్తే ఆయన చక్కగా సువార్త చెప్పాడంట. జస్ట్ 5 minutes గాస్పల్. మన వాళ్ళకి అరగంట ఇచ్చినా, గంట ఇచ్చినా, గంటన్నర ఇచ్చినా నాకు టైం సరిపోలేదు, నాకు టైం సరిపోలేదు, నాకు టైం, అసలు ఈ పాట పాడడానికే టైం సరిపోదు. నాకు టైం సరిపోలేదు అని చెప్పడానికంటే ఈ వాక్యం చెప్తే బాగుంటుంది. అసలు 5 నిమిషాలు మాట్లాడితే నెక్స్ట్ ఇయర్, రైట్ ఆఫ్టర్ ద నెక్స్ట్ ఇయర్, ఆ యొక్క క్లబ్ ఉన్న స్థలంలో ముందు నుంచి కారు వెళ్తూ ఉంటే ఇలా వెతుకుతూ ఉండే ఆ పాస్టర్ గారు చూపించారంట. బాంకే గారు, మీరు స్థలాన్ని గుర్తుపట్టారా అంటే నాకు గుర్తు రాలేదంటే, సరిగ్గా మీరు లాస్ట్ ఇయర్ ఏ స్థలంకి వచ్చి మీరు 5 నిమిషాలు సువార్త చెప్పారో ఆ క్లబ్ ఉన్న స్థలము అంటే ఆయన అడిగంటే ఎక్కడ క్లబ్ ఏది అన్నాడంట. ఆ క్లబ్బే చర్చిగా మారిపోయింది, ఆ చర్చి ముందు ఉన్నటువంటి సిలువ ఇది అని చెప్పాడంట మరొక దైవజనుడు. హల్లెలూయా. దేవుడు క్లబ్బులను, పబ్బులను సంఘాలుగా మార్చేకొచ్చాడు గనక మనము సంఘాలను క్లబ్బులుగా చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ అదే జరిగింది. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచును, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. మీ కృపకై, మీ కనికరానికై, మీ దయకై, మీ వాత్సల్యతకై వందనాలు. మారని దేవా, మాట తప్పని దేవా, యుగయుగములకు నిత్యుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడవదని సెలవిచ్చిన దేవుడా, మీ పాదాలు స్తోత్రాలు. ఆశీర్వించండి, దీవించండి, బలపరచండి, మీరు మహిమ పొందండి. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైన ఆత్మలను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. మీ జీవాన్ని వేడుకుంటున్నాను, మీ శక్తిని వేడుకుంటున్నాను, బలాన్ని వేడుకుంటున్నాను, ప్రభావ మహిమలు వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, మీ పాదాలు స్తోత్రాలు నాయన. మీకు వందనాలు. లోకములో నాయన దేవుని ఎరుగని వారు కూడా ఎంతోమందిని మేము నీతిమంతులుగా చూస్తున్నాం, నీతిమంతురాండ్రుగా చూస్తున్నాం. As they are, though they are in this world, Master God, as they are moving with self-righteousness, how much righteousness we need to have this evening. ప్రభువా, దేవుని ఎరిగిన వారే ఎంతోమంది నీతిమంతులుగా ఉండగా, స్వనీతి పరులుగా ఉంటుండగా, మాకు మరి ఎక్కువ ఎంత నీతి కావాలి, ఎలాంటి భక్తి కావాలి, ఎలాంటి విశ్వాసం కావాలి. జిగటగల దొంగ ఊపిని పాపములో నుంచి మీరు మమ్మను పైకి లేవనెత్తే దేవుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. పైకి లేవనెత్తి ఆ విధంగా మమ్మల్ని వదిలిపెట్టక నాయన, రక్షణ బండ మీద, క్రీస్తు అనే బండ మీద మా జీవితాలను నిలిపి మా పాదములను స్థిరపరిచినందుకై, బలపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వించండి, దీవించండి, బలపరచండి, మహిమ పొందండి. మేము పాటలు పాడినప్పుడు, మీ సన్నిధిలో నాట్యం చేసినప్పుడు అనేకులు రక్షణ పొందుదురుగాక, అనేకులు మీ వైపుకు త్రిప్పబడుదురుగాక. అట్టి కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందండి. దేవా, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ కృప కొరకు వేడుకుంటున్నాను, మీ కనికరం కొరకు వేడుకుంటున్నాను, మీ దయ కొరకు వేడుకుంటున్నాను, మీ శక్తి కొరకు వేడుకుంటున్నాను, మీ బలం కొరకు వేడుకుంటున్నాను, మీ ప్రభావము కొరకు వేడుకుంటున్నాను తండ్రి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Glory, 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 glory. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. Hallelujah. Thank you, Jesus. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. Hallelujah. Thank you, Lord. Yes, Lord. Yes, Lord. Brother Harish Rao. Brother Harish Rao అండ్ సిస్టర్ సుహాసిని, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రదర్ హరీష్ రావు, నీవెక్కడ వెళ్ళినా కూడా నీకు సమాధానం లేకుండా ఉంది, నీకు నెమ్మది లేకుండా ఉంది. ఈ హరీష్ రావు ఎవరో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. నెమ్మది లేకుండా, సమాధానం లేకుంటుండగా దైవ సమాధానము నీ మీదికి బలముగా రానై ఉంటున్నది. హల్లెలూయా. ఒకవేళ ప్రేమటువంటి వాళ్ళ ఈ లైవ్ చూస్తున్నటువంటి వారిలో, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా కానీ ఆ యొక్క సహోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, వెరీ సూన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ దిస్ బ్రదర్. మాత్రమే కాదు, ఈ సాయంకాల సమయంలో ఇప్పుడే 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 దేవుని యొక్క శక్తి ఆయన ఆవరించనై ఉన్నది. సిస్టర్ సుహాసిని, మారు మనసు లేని నీ భర్త కొరకు నువ్వు కన్నీళ్లు కారుస్తుందా, నువ్వు ఏడుస్తూ ఉన్నావు. ఎంత ప్రార్థించినా, ఎంతమంది దైవజనుల ద్వారా ప్రార్థించినా మార్పు లేని నా భర్త సంగతి ఏంటని నువ్వు ఏడుస్తున్నావు. ఫియర్ నాట్ సిస్టర్, గాడ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ హస్బెండ్. He is going to see the wonderful transformation by the power of the Holy Spirit. Sister Suhasini, cheer up. Hallelujah. Thank you, Jesus. ప్రభువా, మీ పాదాలు స్తోత్రాలు. మారు మనసు లేనటువంటి యొక్క వ్యక్తిని మీరు దర్శించబోతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మీ శక్తికై, మీ బలముకై, అభిషేకంకై స్తోత్రాలు. బల ప్రభావ మహిమలకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, మీ పాదాలు స్తోత్రాలు. మరొకసారి నాయన, మా దేశం కొరకు, మా దేశ నాయకుల కొరకు, మీ ప్రజలైనటువంటి వారి కొరకు, కుల మతాలకు అతీతంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ప్రజలను దర్శించండి నాయన. మా ప్రియమైనటువంటి హిందూ సోదరులను సోదరులను, ముస్లిం సోదరులను సోదరులను, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వారిని దర్శించండి నాయన. మీ కార్యం జరిగించండి. మా తండ్రి, భారతదేశంలో మా తండ్రి నాయన, ఢిల్లీ లామాలు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి, వారి విశ్వాసం కొరకు వారికి ఉన్నటువంటి ఒక గొప్ప డెడికేషన్ బట్టి మీకు స్తోత్రాలు. అయితే వారిని మా తండ్రి, మా ప్రభువా, నిజమైనటువంటి సత్యములోనికి వచ్చి డెడికేట్ చేసుకోవటానికి సహాయం చేయండి, బలపరచండి, మీరు మహిమ పొందండి. తండ్రి, మా భారతదేశం యొక్క మ్యాప్ని మీరు దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబును మీరు దర్శించండి నాయన. ఇండియా మ్యాప్ మీద, ప్రపంచ గ్లోబ్ మీద మీ యొక్క పరిశుద్ధమైన రక్తము ప్రవహించునుగాక. జీవితాలు, బ్రతుకులు మార్చబడుగాక. మీరే మీ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని మీరు చేసిన మేలంటికి వందనాలు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ, ప్రార్థన విన్నందుకాయ యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. దేవుని ప్రజలందరూ బిగ్గరగా ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ప్రేమేటి దేవుని బిడ్డలారా, మీరు పొందినటువంటి అనుభవాలు ఈ సందేశం ద్వారా కానీ, ఈ ప్రార్థనలో కానీ మీరు పొందుకున్నటువంటి అనుభవాలు ఉన్నట్లయితే మీరు మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మిమ్మల్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతించాలనుకుంటున్నాం, దేవుని నామాన్ని ఘనపరచాలనుకుంటున్నాం. మాత్రమే కాదు, మీకు ఎలాంటి ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ great and blessed evening.
Amen.